నకిలీ విత్తన కంపెనీలతో లాలూచి పడ్డారన్న కాంగ్రెస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. ప్రభుత్వం లాలూచి పడితే 98 మంది లైసెన్సులు ఎలా రద్దవుతాయని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. పంచెలు కట్టుకున్నంత మాత్రాన రైతులు కారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఖమ్మం జిల్లాలో 1 ఎకరానికి నీళ్లిచ్చినట్టు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నకిలీ విత్తనాల విషయం చాలా రోజులు జరుగుతుంది. దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 98 మంది డీలర్లకు లైసెన్సులు రద్దు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నది. రికవరీ చేయడానికి రైతులకు మళ్ళీ ఇప్పించేదానికి ప్రయత్నం. ఒక పక్క పీడీ యాక్ట్ ఒక 5 మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఈ నాగార్జున సాగర్ టేల్ పాండ్ అనేది ఇది ఫీజిబుల్ లేనటువంటి ఇది ప్రాజెక్ట్ అని మేము ఆ జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మేము కావచ్చు, ఆ రోజు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరం రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి, రోషయ్య గారి దగ్గరికి పోయి ఈ ప్రాజెక్టులు ఫీజిబుల్ లేదు, ఈ నాగార్జున సాగర్ టేల్ పాండ్ అనేటువంటిది మీరు విరమించుకోవాలని అనేక సందర్భాల్లో చెప్పాం. మాతో పాటు సుధాకర్ రెడ్డి గారు కూడా మాతోని కౌన్సిల్లో మాట్లాడినండు. తర్వాత మాతో ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు కూడా సుధాకర్ రెడ్డి కూడా అధికార పార్టీలో ఉండి కూడా వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళే ఈరోజు మరి ఎక్కడ దోచిపెట్టారని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఈ రెండింటి మీద సుమారుగా 1800 నుంచి 2000 కోట్లు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఒక్క రోజున్న ప్రాజెక్టుల గురించి నువ్వు రివ్యూ చేసావని అడుగుతా ఉన్నాను. లేదు, నేనేమడుతానంటే మీ ద్వారా ఏదో నిన్న మొన్న ఆయన సవాల్ చేస్తాడు. ముఖ్యమంత్రి గారు వస్తే నేను ఎక్కడో సిద్దిపేటలో మాట్లాడతాను. నేను అడుగుతాను, ఖమ్మం జిల్లాలో ఇప్పుడు చెప్తాను, 1 ఎకరానికి మీరు నీళ్ళు ఇచ్చారంటే ఎమ్మెల్సీగా